కేసీఆర్ గారు ఏమన్నారు? ఎవరికైనా కాలులో ముళ్ళు గుచ్చుకున్న నోటితో తీస్తా, ప్రాంతీయ విభేదాలొద్దు, స్వేచ్ఛగా బతకండి, స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోండి, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి. 29 రాష్ట్రాల ప్రజానికం మన హైదరాబాద్లో ఉన్న విషయం మరచి భవిష్యత్తు వ్యవస్థకి, భవిష్యత్ తరాలకి విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడితే ఎవరు చర్య తీసుకోవాలి? అధ్యక్షులు చర్య తీసుకుంటారు. అధ్యక్షులు చర్య తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ అధ్యక్షులతో మాట్లాడి, సహచర శాసనసభ్యులతో మాట్లాడి మేము ముందుకు ఒక అడిగేస్తాం. బీఆర్ఎస్ సహచరుల మీకు కాంగ్రెస్ సహచరుల ఎవరితో మీకు ఏ పార్టీ ఇప్పుడు సపోర్ట్ అంటున్నారు? నేను కేసీఆర్ గారితో మాట్లాడుతానంటే మళ్ళీ మీరు కొంటి క్వశ్చన్ ఇస్తారు. నేను క్లారిటీగా చెప్పా. రైట్. ఇంకోటి, ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మేడ్చల్ ఆఫీస్ నుంచి నేరుగా మీటింగ్ వస్తున్నారు. మీరు బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేసి మీ ఇంటికి వస్తామంటున్నారు. మీ ఇంటి కార్యకర్తల మీటింగ్ పెడతామని చెప్తున్నారు. దీన్ని మీరు స్వాగతిస్తారు? మీ క్వశ్చన్ అడగడం కన్నా బయటికి వెళ్ళి చూస్తే చక్కటి టేబుల్, చైర్స్, చక్కగా సమావేశం జరుపుకోవడానికి అలసిపోయి వస్తారేమని చెప్పి టిఫిన్లు కూడా పెట్టి సమావేశం ఏర్పాటు చేశా. చక్కగా సమావేశం. పోలీసులు మాత్రం బారికేడ్లు వేశారు. లా అండ్ ఆర్డర్. నిన్న కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ముట్టడిస్తాం, అంతు చూస్తాం, అరాచకాలు చేస్తాం అనే మాటకి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. కేసీఆర్ గారు ఏమన్నారు? ఎవరికైనా కాలులో ముళ్ళు గుచ్చుకున్న నోటితో తీస్తా, ప్రాంతీయ విభేదాలొద్దు, స్వేచ్ఛగా బతకండి, స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోండి, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి. 29 రాష్ట్రాల ప్రజానికం మన హైదరాబాద్లో ఉన్న విషయం మరచి భవిష్యత్తు వ్యవస్థకి, భవిష్యత్ తరాలకి విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడితే ఎవరు చర్య తీసుకోవాలి? అధ్యక్షులు చర్య తీసుకుంటారు. అధ్యక్షులు చర్య తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ అధ్యక్షులతో మాట్లాడి, సహచర శాసనసభ్యులతో మాట్లాడి మేము ముందుకు ఒక అడిగేస్తాం. బీఆర్ఎస్ సహచరుల మీకు కాంగ్రెస్ సహచరుల ఎవరితో మీకు ఏ పార్టీ ఇప్పుడు సపోర్ట్ అంటున్నారు? నేను కేసీఆర్ గారితో మాట్లాడుతానంటే మళ్ళీ మీరు కొంటి క్వశ్చన్ ఇస్తారు. నేను క్లారిటీగా చెప్పా. రైట్. ఇంకోటి, ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మేడ్చల్ ఆఫీస్ నుంచి నేరుగా మీటింగ్ వస్తున్నారు. మీరు బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేసి మీ ఇంటికి వస్తామంటున్నారు. మీ ఇంటి కార్యకర్తల మీటింగ్ పెడతామని చెప్తున్నారు. దీన్ని మీరు స్వాగతిస్తారు? మీ క్వశ్చన్ అడగడం కన్నా బయటికి వెళ్ళి చూస్తే చక్కటి టేబుల్, చైర్స్, చక్కగా సమావేశం జరుపుకోవడానికి అలసిపోయి వస్తారేమని చెప్పి టిఫిన్లు కూడా పెట్టి సమావేశం ఏర్పాటు చేశా. చక్కగా సమావేశం. పోలీసులు మాత్రం బారికేడ్లు వేశారు. లా అండ్ ఆర్డర్. నిన్న కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ముట్టడిస్తాం, అంతు చూస్తాం, అరాచకాలు చేస్తాం అనే మాటకి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.